నమస్తే, వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా సోషల్ మీడియా ఇంపాక్ట్ అంటే మీడియా ఉండేటప్పుడు పూర్వం మీడియాలో ఏం చెప్తే అదే నిజం అనేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం చెప్తే నిజమో అబద్ధమో తేల్చుకోలేక ఇదొక వర్గం అదొక వర్గంగా కొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ప్రభావం ఎంత ఉందంటే మీడియాలో ఒక వార్త రాకముందే సోషల్ మీడియాలో ఆ వార్త వేరేగా వస్తుంది. సో ఈ అనుబంధానికి సంబంధించిన గ్రూప్ వారు ఒక విధంగా వార్తని వండి వారుస్తుంటే మరొక వారు వేరే విధంగా వస్తున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో ఈ స్థాయి ఎంతవరకు దాటిందంటే వ్యక్తిత్వ హననం అంటే వ్యక్తిగత విషయాలు, అసభ్యకరమైనటువంటి పోస్టులు. సో ఇది ఎంతవరకు కలిగిస్తుంటే యువత లేకపోతే ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలామంది ప్రభావం అవ్వటం, సో కొంతమంది చనిపోతున్నటువంటి పరిస్థితి. సో ఆ కామెంట్లు తట్టుకోలేక అంటే సోషల్ మీడియాలో ఎవరు ఇష్టం వచ్చినట్లు వారికి నచ్చినట్లుగా కామెంట్ చేసే సౌలభ్యం ఉండడం. సో దీనికి ఒక నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది అన్నటువంటి వారు ఎప్పటి నుంచో వాదన వినిపిస్తుంది. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా వెళుతున్నాయంటే కొంత ప్రశ్నార్థకరమే కనిపిస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు ఎలక్షన్స్ వచ్చినా, ఏ సందర్భాలు వచ్చినా పార్టీలన్నీ కూడా, రాజకీయ పార్టీలు ప్రధానంగా సోషల్ మీడియా నమ్ముకున్నటువంటి పరిస్థితిని ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. గెలవటానికి కావాల్సిన అస్త్రశస్త్రాలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా వెళ్తున్నాయి. సో ఇలాంటి క్రమాల్లో ఇది మార్పులు రావాల్సిన అవసరం ఉంది, నియంత్రణ రావాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది బెట్టింగ్ ప్రమోట్ చేయడం, ఆడవారికి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఏది నిజం ఏది అబద్ధమో తెలియనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. సో ఇవన్నీ అంశాలకి ఒక ముగింపు ఉండాల్సిన అవసరం ఉందా? సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఇవన్నిటిపై ఈరోజు మనం ప్రధానంగా డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే సీనియర్ జర్నలిస్టు కె పార్థసారథి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారికి కూడా నమస్కారం పార్థసారథి గారు. మీతోనే స్టార్ట్ చేద్దాం. ప్రధానంగా మీడియా అనేది ఫస్ట్లో ఒక రకంగా ఉండేది, తర్వాత మీ మీడియా మా మీడియా ఓపెన్గా మాట్లాడాలనుకుంటే అలాంటి సందర్భాలు కూడా వచ్చేసి అంటే నిష్పక్షపాతంగా మీడియా పనిచేస్తుందంటే ఉన్నటువంటి మీడియాలు ఉన్నాయి, కానీ కొంతవరకు ప్రశ్నార్థకరంగా మారిపోయింది. మీడియా ఒక ఏమంటారు రూపురేఖలు మారిపోయాయి, అప్పుడున్నటువంటి పేపర్లు మారిపోయాయి. సో ఎక్కడ చూసినా సోషల్ మీడియా ప్రభావం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే మీడియా కంటే సోషల్ మీడియానే దాదాపుగా ఒక మనిషి 145 నిమిషాల పాటు సోషల్ మీడియాలో ఉంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వే ఉంది. అంటే దాదాపుగా మనం అందులోనే గడుపుతున్నాం దాదాపుగా చూసుకుంటే. సో ఇంత ప్రభావం నేపథ్యంలో ప్రతి వార్త ప్రభావం చూపిస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు యూట్యూబ్ని ఫాలో అవుతున్నారు, లేకపోతే సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. ప్రతి వార్తకు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సో ఈ ప్రభావానికి సంబంధించి ఇది ఎంతవరకు దారితీస్తుంది? జరుగుతున్నటువంటి అనర్థాలకు చాలా కారణం అవుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు 15-16 సంవత్సరాల క్రితం వరకు మీడియా కొంత నిష్పక్షపాతంగా ఉండేది. మీడియా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన మీడియా సంస్థలు ప్రత్యేకంగా ఉండేవి కాదు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మీడియా ఐడియాలజికల్గా ఒక లైన్ తీసుకున్నప్పటికి కూడా రాజకీయ పార్టీకి సొంతం అయ్యి ఏ రోజు ఉండేవి కావు. కానీ ఈ గత దశాబ్ద కాలంలో మీడియాను రాజకీయ పార్టీలు ఓన్ చేసుకున్నాయి. అంటే రాజకీయ పార్టీలే స్వయంగా మీడియా సంస్థల్ని ప్రారంభించడంతో, ఆ మీడియా సంస్థలు ఒకవైపు వార్తల్ని ప్రచురించడంతో ఈ ప్రధానమైన సమస్య ఈరోజు తలెత్తింది. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక పత్రికని, టీవీ ఛానల్ని ప్రారంభించడం, లేదా బీఆర్ఎస్ వాళ్ళ సొంత ఛానల్ని ప్రారంభించడం, కమ్యూనిస్టులు ప్రారంభించడం, ఇదంతా కూడా ఎవరికి వాళ్ళు ఛానల్ని ప్రారంభించుకోవడంతో అసలు ఈ వార్తలు ఏవైతే మన సాంప్రదాయ మీడియాలో వస్తున్నాయో వాటి యొక్క విశ్వసనీయత, వాళ్ళు చేస్తున్న రిపోర్టింగ్ మీద ఉన్న ఏదైతే ట్రస్ట్ వర్దినెస్ ఉందో అది పోయింది. ఆ నేపథ్యంలో ఏదైతే సోషల్ మీడియా ఈరోజు ప్రజల మధ్యకు వచ్చిందో, అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ ఉన్న యూట్యూబ్ కావచ్చు, ఏదైనా కానీ వాటి ద్వారా ఈరోజు వాస్తవాలు బయటికి రావడం అనేది ప్రారంభమైంది. దాన్ని ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎప్పుడైతే సాంప్రదాయపరమైన మీడియా ఒక పార్టీకి సొంతం కావడమో, లేదా ఒక పార్టీ లైన్ తీసుకోవడం ప్రారంభమైందో, వార్తల్లో నిజాలు దాచిపెట్టడం మొదలైందో, ప్రజలకు సోషల్ మీడియా చక్కగా అంది వచ్చింది. ఇది సోషల్ మీడియా ఎదుగుదలకు ప్రధాన కారణం. సో సోషల్ మీడియాలో ఎప్పుడైతే అన్ని రకాల అభిప్రాయాలు బయటకు వస్తున్నాయో, వాస్తవాలు తెలుసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయో, దాంతో నెమ్మదిగా ప్రజలు సోషల్ మీడియాని నమ్మడం మొదలుపెట్టారు. సాంప్రదాయ మీడియాలో వస్తున్న వార్తలని వాళ్ళు వెరిఫై చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది ఈరోజు వచ్చిన మార్పు. కాకపోతే కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత సోషల్ మీడియా విస్తృతం అయిపోయింది. కోవిడ్ తర్వాత ఈరోజు సోషల్ మీడియా సాంప్రదాయ మీడియా కన్నా పూర్తి స్థాయిలో దాన్ని దాటి తన పరిధిని విస్తృతపరచుకోవడం, ఆ పరుచుకోవడంలో కూడా మళ్ళీ అవే సైద్ధాంతిక పరమైన అభిప్రాయాలు, రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపడం, ఇవన్నీ అక్కడికి వచ్చేసరికి ఈ ఇబ్బందులన్నీ ఈరోజు సోషల్ మీడియాకి ఏవైతే సాంప్రదాయ మీడియాలో
కొన్ని లోపాలు తలెత్తాయో అవి సోషల్ మీడియాకు కూడా పాకాయి. సోషల్ మీడియా నియంత్రణ లేకపోవడం ఇంకొక ప్రధానమైన ఇబ్బందిగా మారింది. దాంతో సోషల్ మీడియాలో ఏమొస్తోంది, ఏం పోతోంది పట్టించుకునే వాళ్ళు లేరు, దాని మీద నియంత్రణ లేదు, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలను చేసినా అవి పూర్తిగా అమలు కావడం లేదు. రైట్ రైట్ మనతో పాటు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే. ఎస్ ప్రధానంగా అంటే సోషల్ మీడియా గురించి నిత్యం వార్తలు మనం కూడా